నా బుద్ధే దూతలు అంటారు, నీ బిడ్డకి నీ బుద్ధి రాక ఎవరి బుద్ధి వచ్చింది ఏసయ్యా? నీ బుద్ధే ప్రభా. మెచ్చుకుంటాడు. ఆ తిక్కలోని చూసావా? ఎవరన్నా ఇబ్బంది పడుతుంటే చూస్తా ఊరుకుంటాడు అని చూడు, ఉన్నదంతా తీసిస్తాడు. వాని సంగతి చూసుకోడు పిచ్చోడు. నా తండ్రి మురిసిపోతాడండి, మురిసిపోతాడు. మురిసిపోయి ఊరుకుంటాడా? ఆయన పిడికిలు ఇవి పిచ్చాడంటే మన వల్ల కాదు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఇస్తాడు ఆయన. వేరే ఊరు నుంచి 10 మంది వచ్చారు కూటానికి, బయట నుంచి, సొంతూరోళ్ళు కాకుండా. కూటం అయిపోయింది, లోకల్ వాళ్ళు వెళ్ళిపోయారు. ఆ బయట రోళ్ళు పాపం రెడీ అవుతున్నారు వెళ్ళటానికి. అమ్మా, వాళ్ళు వేరే ఊరు వెళ్ళాలి, దూరం, కొంచెం అన్నం ఉంటే పెట్టొచ్చు కదా అన్న. మాకే లేదు టికానాడ. స్తోత్రం, మాకే లేదు. ఎట్లా చేయాలా అయ్యా? మనమే కంట్రోల్ బియ్యం తింటున్నాం, రేషన్ బియ్యం తింటున్నాం, అది కూడా కొంచెమే ఉంది. ఆ ఉన్నదానిలోనే వండి పెట్టి మన సంగతి దేవుడు చూసుకుంటాడు. ఇప్పటిదాకా వాక్యం విన్నారు, టైం అయింది. వాళ్ళని అట్ట ఖాళీ కడుపుతో పంపటం నాకు మనసు లేదమ్మా, ఏదైనా పెట్టుమా అన్న. 2 కేజీలు వండింది, 2 కేజీలన్నర ఏమో వండేసింది. లేదు, కటకట్టలాడుతుంది పరిస్థితి. ఆ ఉన్నదానిలోనే త్యాగం. త్యాగాలయందేమా శుభ్రంగా అంత తిని తృప్తిగా వెళ్ళిపోయారండి. మా అమ్మ నవ్వుతూ వచ్చాయా, త్యాగాలేం బాగానే చేపిస్తావు, మరి మన సంగతి ఏందండి? మన సంగతి ప్రార్థన చేద్దాం, దేవుడే చూసుకుంటాడు. అంతేలే, నా దేవుడు అన్యాయస్తుడు కాదు. 2 కేజీలతో మొదలుపెట్టిన ఆహారం వండటం ఈరోజు 60-70 క్వింటాలు వండుతారు. 60-70 క్వింటాలు తమ్ముడు, చిన్న మాట. 60-70 క్వింటాలు అంటే వారానికి వచ్చి 12-14 క్వింటాలు వండుతారు వారానికి వచ్చి. ఇక నెలకు లెక్కేసుకో, 60-70 క్వింటాలకు పైన వండుతూనే ఉంటారు, పెడతానే ఉంటారు. ఇప్పుడు పోయి కూర్చున్నా నీకు అన్నం ఉంటుంది అక్కడ. పో, 2 కేజీలు ఎక్కడ? త్యాగం 2 కేజీలు. దేవుడిచ్చిన సమృద్ధి మన వల్ల కాదు దాన్ని ఆపటం. హల్లెలూయా.